రమేష్ అన్న సైడ్ సైడ్ ఉన్న పిల్లలు ఉంటా ఉన్నారు వీళ్ళు పై వాళ్ళు కనిపించే పిల్లలు చూస్తాం కదా పిల్లలకి మీ దగ్గర పెట్టుకో వీడియో మీరు రమ్మా కొట్టండి పోస్ట్ అయిపోయి కరెక్ట్ రాయి మీద పడతాయి ఎగతాయి ఓకేనా రాయి మీద పడతాయి అమరేష్ నీళ్ళు నూతనంగా అమర్చిన బోరు, అదేవిధంగా మోటారు, అదేవిధంగా దాదాపు 150 మీటర్ల పైప్ లైన్ ప్రారంభోత్సవానికి పిలిచేసిన గౌరవ శాసనసభ్యులు ఎన్నమనాథ్ గారికి, వారికి బాయిడపల్లి మండలం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఎందుకంటే గత 20 రోజులప్పుడే
అన్నగారిని కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ కలిసి ఈ మాదిరి చిన్నపిల్లలు ఉన్న వాటర్ చాలా ఇబ్బందిగా ఉందంటే ఇమీడియట్ గా దాన్ని ఫాలో అప్ చేసి వేయమని చెప్పి కోరడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా 2 బోర్లు కూడా వేసి కూడా ఫెయిల్యూర్ అయిపోయి మళ్ళీ కూడా ఎట్లా జరిగి దీనికి నీళ్లు తేవడం ఉద్దేశంతో రాత్రి 12 గంటల వరకు కంప్లీట్ చేసి నీళ్లు బయట తీసుకుని వచ్చినాం. బ్రహ్మాండమైన నీళ్లు పడింది కాబట్టి 2 స్కూళ్ళకు కూడా ఇక్కడ ఉన్న 2 స్కూళ్ళకు కూడా నీళ్లు అడ్జస్ట్ అవుతాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కూడా ఇప్పుడు అన్నగారు కూడా చెప్పారు కాబట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు అన్న మాట్లాడుతున్నా కూర్చుంది. ఉపాధ్యాయులు అదేవిధంగా నాతోటి వచ్చినటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు అందరికీ కూడా నమస్కారం. బాలికలకంతా నా ఆశీస్సులు. ఈరోజు మన స్కూల్ పరిధిలో అతి ముఖ్యమైన కార్యక్రమం నీళ్లకు సంబంధించి ఈరోజు మంచి భగవంతుడు బ్రహ్మాండంగా కూడా మంచి నీళ్లు అందించినారు. ఎంత ఖర్చు పెట్టినా ఎంత మనం ప్రయత్నం చేసినా మనకు నీళ్లు రావడం అనేది నిజంగా కూడా అదృష్టం. ఆ అదృష్టం పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గం అదేవిధంగా పిల్లలు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. తక్కువ సమయంలోనే మీకు శాంక్షన్ చేయించడం గొప్ప కాదు కానీ దాన్ని శాంక్షన్ అదే చెప్తా శాంక్షన్ చేయించడం గొప్ప కాదు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి కంప్లీట్ చేసుకునే కార్యక్రమమే ప్రధాన అంశం. ఈరోజు రాత్రి ఉండి ఒక బోర్ ఫెయిల్ అయితే మళ్ళా కంటిన్యూగా దాన్ని ఫాలో చేసి ఎట్లయినా ఇక్కడ వేయాలనేటువంటి ఒక ఆలోచనతో అటు మీ స్కూల్ కమిటీ చైర్మన్ కావచ్చు అదేవిధంగా మన దాము కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి నిలబడి ఈ కార్యక్రమాన్ని చేశారు. వాళ్ళందరికీ కూడా అందరి తరఫున నేను వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా ఈరోజు విద్యకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరూ చదివించాలా, ప్రతి ఒక్కరిని చదువుకోవాలా, ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో కూడా చాలా కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే ఇది ఒక మంచి వాతావరణంలో ఉన్నటువంటి స్కూలు. ఇక్కడ మీకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రావాల్సినవన్నీ కూడా సక్రమంగా మీకు అందే కార్యక్రమం కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా ఇక్కడ సమస్యలు ఉంటే ఇమీడియట్ గా దాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ పరంగా అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉండే దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి అమ్మాయిలు అంతే పూర్తిగా కూడా అమ్మాయిలు దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వచ్చినారు. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యవంతంగా ఉండడానికి చేయడానికి మీ స్కూల్ కమిటీ చైర్మన్ కావచ్చు, ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయ వర్గాలు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి మా నాయకులందరూ కావచ్చు, అందరూ కూడా సహకరించి మేము అన్ని పూర్తి చేస్తాం. అయితే మీరు బాగా చదివి ఈ స్కూల్ కి మీ తల్లిదండ్రులకు మీరు పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని అదేవిధంగా భవిష్యత్తులో మీరంతా కూడా బాగా ఉన్నత శిఖరాలకు ఎగరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.